హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రైడ్ ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇంకా జీడిపప్పులు వేసాను. వీటిని కూడా కొంచెం వేగనివ్వండి. దీనిలో ఆనియన్ ఇంకా చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. దీనిలో కావాలంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి, లేదంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్ అయినా లేదంటే నార్మల్గా ఎగ్ అందులో వేసినా కూడా ఓకే. ఇంకా పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఉప్పు కారం కొంచెం తక్కువ వేసాను. మీరు మీ అలవాటుని బట్టి మీకు సరిపోని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి, కొంచెం బ్రౌన్ కలర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ఉంది కదా, దాన్ని పీసెస్లా కట్ చేసి దీనిలో యాడ్ చేసుకున్నాము. ఆ మసాలా మొత్తం కూడా ఈ ఇడ్లీకి పట్టేలా ఇలా మూవ్ చేస్తూ ఇడ్లీని అందులో కలిపేసేయండి. ఇది వెంటనే ఆఫ్ చేయకండి, ఇడ్లీలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. లైట్గా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కంప్లీట్గా మొత్తం మసాలా దానికి పట్టిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోండి. అది కూడా కంప్లీట్గా అన్ని పీసెస్కి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోండి. అంతే అండి, ఇడ్లీ కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దానిలో కొత్తిమీర కట్ చేసుకున్నాము యాడ్ చేయడానికి. కొత్తిమీర యాడ్ చేశాను. అలానే క్యారెట్ తురుము కూడా వేసాను. ఇవి మీకు బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేయటానికి, ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేయాలంటే కూడా ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చట్నీస్ కంటే కూడా. ఈవినింగ్ మిగిలిపోయిన ఇడ్లీలు కూడా ఇలా స్నాక్లా చేసుకొని తినొచ్చు. అంతే అండి, ఇది రెడీ అయిపోయింది ఫ్రైడ్ ఇడ్లీ. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.